సెక్స్ స్కాండల్ రాజకీయాలను ఈ పదం కుదిపేయడం ఈనాటి విషయం కాదు. ఎన్నో దశాబ్దాల ముందు నాటి నుంచి దేశంలో సెక్స్ స్కాండల్ పెనుదుమారాన్ని రేపిన ఘటనలు ఉన్నాయి. పార్టీ నేతలు సెక్స్ స్కాండల్లో చిక్కుకొని ఉండడం, అవి సంచలనాలు రేపడం కొత్తేమీ కాదు. నైతికతకు మారుపేరుగా చెప్పుకొని పలు పార్టీల నేతలు ఈ సెక్స్ స్కాండల్స్ లో ఎక్కువగా చిక్కుకొని ఉంటుండడం విడ్డూరం. మాజీ ప్రధాని జేడీఎస్ అగ్రనేత దేవేగౌడ మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ దేశవ్యాప్తంగా పెనుప్రకంపన రేపుతుంది. కర్ణాటక రాజకీయాల్లో ఇది కొత్త విషయమేమీ కాకున్నా గతంలో జరిగిన సెక్స్ స్కాండల్స్ గురించి మరోసారి చర్చ మొదలైంది. ఎన్డీ తివారీ, రామ్ రహీం నుంచి అభిషేక్ మను సింఘ్వి వరకు దేశాన్ని కుదిపేసిన సెక్స్ స్కాండల్స్ గురించి వాళ్ళు తెలుసుకుందాం. 1992 అజ్మీర్ సెక్స్ స్కాండల్ దేశాన్ని కుదిపేసింది. 17 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్న 100 మందికి పైగా స్టూడెంట్స్ ను లైంగికంగా వేధించిన ముఠా గురించి 1992 ఏప్రిల్లో దైనిక్ నవజ్యోతి అనే స్థానిక దినపత్రిక ప్రచురించింది. పాఠశాల విద్యార్థులను నగ్న వీడియోలను రికార్డ్ చేశారు. అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి బైరాన్ సింగ్ షెకావత్ కుంభకోణానికి పాల్పడిన వ్యక్తులను విడిచిపెట్టొద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు. సాక్షాత్తు సీఎం ఆదేశించిన జిల్లా పోలీస్ యంత్రాంగం త్వరగా చర్యలు తీసుకోకపోవడం ఆనాడు దేశాన్ని కుదిపేసింది. ఈ కుంభకోణంలో అశోక్ గెహ్లాట్ సహా కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. దేశంలోని వివాదాస్పద మత పెద్దల జాబితాలో నిత్యానంద స్వామి పేరు ప్రముఖంగా ఉంటుంది. 2010లో ఒక నటితో సెక్స్ లో పాల్గొంటున్నట్టు ఒక టీవీ ఛానల్ వీడియోను టెలికాస్ట్ చేసింది. అప్పటి నుంచి నిత్యానంద లీలలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. నిత్యానంద స్వామిపై అత్యాచార ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అటు లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ 2017లో దోషిగా తేలారు. 2002లో డేరా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక సాధ్వి డేరా చీఫ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. రామ్ రహీంపై అత్యాచార కేసులు మాత్రమే కాకుండా హత్య లాంటి తీవ్రమైన అభియోగాలు కూడా ఉన్నాయి. సురేష్ రామ్ కుంభకోణం 1978లో పెను ప్రకంపనలు రేపింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో జగ్జీవన్ రామ్ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆయన దేశానికి మొదటి దళిత ప్రధాని అవుతారని భావించారు. కానీ ఆయన కుమారుడు సురేష్ రామ్ పేరు సెక్స్ స్కాండల్లో వచ్చింది. ఈ కేసులో జగ్జీవన్ రామ్ కుమారుడు సురేష్ రామ్ ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. ఇందులో ఒక విశేషం ఏంటంటే ఈ ఫోటోను ప్రచురించిన పత్రిక సంపాదకురాలు మేనకా గాంధీ. 2011 కాంగ్రెస్ ప్రభుత్వంలోని జలవనరుల శాఖ మంత్రి మహిపాల్ మదర్న బన్వారీ దేవిల అసభ్యకర సీడీలు బయటపడ్డాయి. బన్వారీ దేవి ఈ ఘటన తర్వాత కనిపించకుండా పోయారు. కొన్ని రోజులకి బన్వారీ దేవి హత్యకు గురయ్యారు. ఈ కుంభకోణం మీడియాలో చర్చనీయాంశమైన తర్వాత మదర్నాను అరెస్ట్ చేసి ప్రభుత్వం నుంచి తొలగించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎన్డీ తివారీ భారత రాజకీయాల్లో శక్తివంతమైన రాజకీయ నేత. 2009లో తివారీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన ఒక సీడీ ఒక తెలుగు వార్తా ఛానల్లో బహిర్గతమైంది. ఇందులో తివారీ ముగ్గురు మహిళలతో అభ్యంతరకర పొజిషన్లో కనిపించారు. సీడీ బయటకు రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ కుంభకోణం తర్వాత ఎన్డీ తివారీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి సెక్స్ సీడీ ఆరోపణలు ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. 2012 ఏప్రిల్లో ఇది వెలుగు చూసింది. కోర్ట్ ఛాంబర్ రూమ్ లో ఒక మహిళా న్యాయవాదితో సెక్స్ చేస్తూ సింఘ్వి సీడీలో కనిపించారు. న్యాయమూర్తిగా చేస్తానని సింఘ్వి ఆమెకు హామీ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అమ్మాయిలను రాజకీయ నేతలకు, పోలీస్ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిలో మైనర్ బాలికలు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో వారాల తరబడి జమ్మూ కాశ్మీర్లో హింసాత్మక నిరసనలు చోటు చేసుకున్నాయి. 2012లో ముగ్గురు మంత్రులు లక్ష్మణ్ సవది, కృష్ణ పలేమర్, సిసి పటేల్ శాసనసభలో మొబైల్ ఫోన్లలో పాన్ క్లిప్ చూస్తూ పట్టుబడ్డారు. ఈ సంఘటన బీజేపీని ఇరకాటంలో పడేసింది. ఒక మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ దృశ్యాలను చూస్తూ వారు పట్టుబడ్డారు. అటు కర్ణాటకలో రమేష్ జర్కిహులి లాంటి ఘటనలు అనేకమున్నాయి. రాజకీయ నాయకులకు సంబంధించిన ఇలాంటి అనేక కుంభకోణాలు దేశవ్యాప్తంగా వెలుగులోకి రావడం పెద్ద దుమారానికి కారణమవుతున్నాయి. ఈ సెక్స్ స్కాండల్స్ నాయకుల ప్రతిష్టను, దేశ రాజకీయాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.